హైదరాబాద్లో వరుసగా మహిళలు హత్యకు గురి కావడం భయాందోళన కలిగిస్తోంది. సోమవారం మిర్యాపూర్లో ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆమె ఇంట్లోనే దుండగులు అతి దారుణంగా పొడిచి చంపారు. జూబ్లీ హిల్స్లో ఓ ఆర్ఎంపీ డాక్టర్ భార్యను గుర్తు తెలియని హంతకులు అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. హత్య సమయంలో ఇద్దరు ఒంటరిగా ఉండటం గమనించిన దుండగులు ఈ పని చేసినట్లు అర్థమవుతుంది. ఆర్ఎంపీ డాక్టర్ భార్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యూసఫ్గూడ నవోదయ కాలనీలో నివాసం ఉంటున్న ఉమామహేశ్వరరావు గత కొంతకాలంగా ఆర్ఎంపీ డాక్టర్గా కొనసాగుతున్నాడు. ఎల్లారెడ్డిగూడలోని ఆలయం పక్కన అమ్మ క్లినిక్ పేరిట ప్రాక్టీస్ రన్ చేస్తున్నారు. ఆయనకు భార్య సుధారాణి, కూతురు రుద్రరాణి, కొడుకు శ్రీకర్ చంద్రతో కలిసి ఉంటున్నాడు. అయితే హ్యాపీగా సాగిపోతున్న వీరి కుటుంబంలో దారుణం జరిగింది. సోమవారం సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చి పక్కనే ట్యూషన్కి వెళ్లారు. భర్త ఉమామహేశ్వరరావు క్లినిక్కి వెళ్ళాడు. సుధారాణి ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే సమయంలో కొందరు దుండగులు ఇంట్లోకి చొరబడి సుధారానికి అతి కిరాతకంగా హత్య చేసి చంపారు. సెటస్కోప్తో ఆమె గొంతుకు ఊరేసి కత్తితో గొంతు కోసి హత్య చేశారు. సాయంత్రం కూతురు కొడుకు వెళ్లి చూడగా సుధారాణి రక్తపు మడుగులో విగచ జీవితిగా పడి ఉంది. భయంతో పక్కనే ఉన్న స్థానికులకు విషయం చెప్పగా వెంటనే వారు పోలీసులకు ఉమామహేశ్వరరావుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్లేసెస్ని వెతికి చూశారు. ఎక్కడా మారణాయుధాలు కనిపించడం లేదని అన్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలానికి పోలీసులు జాగిలాలు దిగాయి. క్లూస్ టీమ్ని రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని అన్నారు. కుటుంబ తగాదాలు ఏమైనా ఉన్నాయా, వ్యక్తిగత సమస్యలు ఉన్నాయా, డబ్బులు నగలు కోసం ఈ హత్య చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు భర్త ఉమామహేశ్వరరావు తమకు ఎవరితో శత్రుత్వం లేదని, తన భార్య అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండేదని, తల్లి లేని పిల్లలయ్యారని కన్నీరు మున్నీరయ్యారు. ఆర్ఎంపీ భార్య దారుణ ఘటనతో స్థానికంగా సంచలనం రేగింది.